కొద్ది రోజుల క్రితం మేము పెంచుకోవడానికి ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నాం కదా. అప్పటి నుండి దాన్ని ఏ వీడియోలో చూపెట్టలేదు. అందుకని దాని పేరు ఏం పేరు పెట్టారు, అది ఎక్కడుంది, అసలు అది ఎలా ఉంది, మాకు ఒకసారి చూపెట్టమని చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తం చెప్తాను, వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. హలో నమస్తే, నేను మీ శ్రీహరి. ఈ రోజు ఉదయాన్నే రెడీ అయ్యి టైమ్ స్కూల్ డైరెక్టర్ నరేంద్ర సారు మనం ఇన్వైట్ చేస్తే ఈ స్కూల్ కి అయితే వెళ్ళాను. ఇది ఎక్కడో కాదు, మన హాలియాలోనే ఉంది. డిస్టిక్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అనమాట. ఇలాంటి స్కూల్ నుంచి మనకి ఇన్విటేషన్ రావడం మన అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ స్కూల్లో జెండా అయితే ఎగిరేస్తున్నారు. మన తెలంగాణ ప్రజల గుండెల్లో వెలుగు నింపిన ఒక గొప్ప రోజు, అమరవీరుల పోరాటాన్ని నెమరేసుకొని గుర్తు చేసుకునే గొప్ప రోజు. అదే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2. ఈ రోజుకి మన తెలంగాణ ఆవిర్భవించి కరెక్ట్ గా 12 సంవత్సరాలు అయింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఈ రోజు టైమ్ స్కూల్ స్టాఫ్ అంతా కలిసి జెండా ఎగిరేసి జాతీయ గీతం పాడారు. ఆ తర్వాత ఆ స్కూల్ టీచర్స్ అండ్ ఆ స్కూల్లో చదువుకున్న చిల్డ్రన్స్ అంతా తెలంగాణ ఆవిర్భావ గురించి, తెలంగాణ అమరవీరుల గురించి ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. స్పీచ్ అనంతరం టైమ్ స్కూల్ స్టాఫ్ అంతా కలిసి ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ఫోటో అయితే తీసుకున్నారు. నేనైతే చిన్నపిల్లలందరికీ స్వీట్లు పంచి హాయ్ బాయ్ చెప్పి సరదాగా వాళ్ళతోనైతే కాసేపు ముచ్చటేశాను. అసలు ఈ టైమ్ స్కూల్ కి నేను ఎందుకు వచ్చానో ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక మనకు కూడా స్వీట్స్ ఇస్తే అవి తినేసి ఇంటికైతే బయలుదేరాను. ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. అన్నం తినేసి ఆటోని తీసుకెళ్లి ఆయిల్ సర్వీస్ అయితే చేయించాను. ఆయిల్ సర్వీస్ అయిపోగానే ఆటోలో మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ రోజు నల్గొండకి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మధ్యాహ్నం అవుతుంది, బాగా ఎండ కొడుతుండేసరికి అగడగాలు జరుగుతుందని అందరం ముసుగులు అయితే వేసుకున్నాము. అక్కడ నుండి నల్గొండ దగ్గరలోకి వచ్చేసరికి వాతావరణం సడన్ గా చేంజ్ అయింది. బాగా వర్షం రావడం అయితే స్టార్ట్ అయింది అనమాట. అప్పటిదాకా స్పీడ్ గా పోతున్న ఆటో వర్షం పడుతుండేసరికి హాయిగా ఉందని చెప్పి నిమ్మలంగా ఆటో తోలుకుంటూ నల్గొండకి అయితే వచ్చేసాము. అలా ఆటో ఆపానో లేదో మన వాయిస్ వినగానే మన భైరవ్ అయితే ఉరికొచ్చిందనమాట. వీడేమో మనం చిన్నప్పుడు తెచ్చుకొని పెంచుకున్న కుక్క పిల్ల చాలా పెద్దోడు అయిపోయాడు కదా. అప్పుడు మనం పెట్టిన దీని వీడియోకి ఏ పేరుకి అయితే ఎక్కువ కామెంట్లు వస్తాయో ఆ పేరు పెడతానన్నాను కదా. అందుకనే భైరవ్ అని కామెంట్ అయితే ఎక్కువ వచ్చాయి. అందుకని దీని పేరు భైరవ్ అని పెట్టాను మామ. వీడు ఇప్పుడు ప్రజెంట్ నల్గొండలో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటున్నాడు. ఈ భైరవ్ గాడు కొన్ని రోజులు ఇక్కడ ఉంటాడు, కొన్ని రోజులు అక్కడ ఉంటాడు అనమాట. వీడు ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా మా మాట వినగానే ఫస్ట్ వెల్కమ్ చెప్పేది మాకు వీడే. చాలా మంది దీన్ని వదిలేసానేమో, అసలు కనపడట్లేదు, దీని వీడియోలో ఎక్కడ చూపిస్తలేని అడుగుతున్నారు. మీ అందరి డౌట్లు తీరడానికి ఇప్పుడు ఈ వీడియో అయితే చేశాను మామ. వీడు మమ్మల్ని ఎంత ప్రేమగా మందలిస్తున్నాడో మీరే వినండి. ఇప్పటికైనా నన్ను నమ్మండి మామ, మనం దేన్ని చదివినా అస్సలు వదులుకోమని. చివరి దాకా వీడియో చూశారంటే నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే కొట్టండి. మళ్ళీ కలుద్దాం. బై.